అది మీరు చెప్తున్నారు సార్. నేను ఒక నార్మల్గా ఒక బిజినెస్ మ్యాన్గానే ఉన్నాను. నేను చేసేది వ్యాపారం. నేను ఒక్క అబద్ధం చెప్పకుండా ఏముందో ట్రూత్గా అది నా స్టైల్. ఓకే. నాకు ఎంత ప్రాఫిట్ అంటే నాకు 2% వస్తే చాలు. ఓకే. నేను చాలా హ్యాపీ. నేను కాస్ట్ ప్రైస్ చూసుకొని దానికి రేట్ ఫిక్స్ చేస్తా. ఓకే. అంతే. సో ఇది వచ్చేసి నేను జనాలకి ఇదిదా నిజము ఇట్టదా కొనాలా, మీరు రండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. ఎవరైనా ఈరోజు దాకా ఇండియా ఫుల్గా అంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరైనా అట్లా చెప్పారా? మా షాప్కి రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఫోటో తీసుకుంటే ఫోటో తీసి ఇవ్వరు, ఎస్టిమేట్ స్లిప్ ఇవ్వరు, ఇచ్చినా కూడా మీరే రాసుకోండి అంటారు. సో ఇది ఏమంటే సంథింగ్ రాంగ్ ఉంది. నిజంగా ఉంది అంటే నేను చెప్తున్నాను కదా, మీరు కొనొద్దని చెప్తున్నాను కదా. మా షాప్లో మీరు కొనొద్దు, మీరు ఫస్ట్ ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, ఐటమ్ ఫోటో తీసుకోండి, దాని తర్వాత కంపేర్ చేసిన తర్వాత మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తుందో అక్కడ మీరు కొనండి. మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. ఇది లలిత జ్యువెలరీసే, ఇది లలిత జ్యువెలరీస్. థ్యాంక్ యూ సార్. నాకు మీద ఆ నమ్మకం అందరిది, ప్రజలది అందరికీ ఆ నమ్మకం నా మీద ఉంది. సో ఈరోజు మనం లాస్ట్ 10,000 చేస్తున్నాము. ఈ సంవత్సరం మనం 14,000 అబో చేస్తున్నాం. దాంట్లో ఏప్రిల్ నెల మీకు ప్రతి ఒక్కటి తెలిసిందే, కరోనా వల్ల కొంచెం. సో ఏప్రిల్ మే కొంచెం బాగాలేదు, అయినా కూడా 14,000 చేస్తున్నాం. లేకపోతే 16,000 క్రాస్ చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 6,000 60% గ్రోత్ అని చెప్పొచ్చు. అంటే ఒక బిజినెస్ని ఇంత బాగా మార్కెటింగ్ చేయొచ్చా ఒక ఓనర్ అనేది మీరు రెవల్యూషన్ క్రియేట్ చేయగలిగారు సార్. చేయవచ్చు, బ్రేక్ చేశారు కూడా. చేయవచ్చు సార్. అంటే మీకు వచ్చిన థాట్సా లేకపోతే ఇంట్లో వైఫ్ ఇచ్చే థాట్స్? లేదు సార్. ఇది వచ్చి ఏమైందంటే మేము మాట్లాడుతూ ఉంటేమే సరే ఒక ఓనర్గా నేను చెప్తే బాగుంటుందని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అది అట్నే తర్వాత ఫస్ట్ మీకు నేను చెప్పాను అనుకుంటాను ఇంకొక ఇంటర్వ్యూలో, ఫస్ట్ యాడ్ తీసినప్పుడు ఆల్మోస్ట్ 24 hours పట్టింది. అంటే నైట్ చేస్తాం అక్కడ షోరూంలో. సో ఫుల్ నైట్ అయింది, తెల్లజాము 6 గంటలు అయింది, రాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ చేసాము. ఏమంటే ఎస్టిమేట్ స్లిప్ చించే కాడికి అది ఇచ్చారట, అక్కడ మిషన్లో చించాలా చూపించాలా. సార్ మీ లుక్ మారింది సార్, మీరు ఇటు చూసారు సార్, మీ లుక్ మారింది చెప్పి నైట్ అంతా అయిపోయింది. సో ఫస్ట్ టైం ఆ టైంలో కెమెరా చూడడం, నేను లింగా మూవీలో రజనీకాంత్ సార్తో ఒకసారి కెమెరా చూసినాను, సినిమా కెమెరాలో. ఓకే. అప్పుడు కూడా నాకేం తెలియదు, ఫస్ట్ టైం ఆ కెమెరా చూడడం. సో రజనీ గారు మన షోరూమ్కి వచ్చినట్ట, నేను ఆయన్ని రిసీవ్ చేసినట్ట ఒక చిన్న షాట్ ఉంది. ఓకే. లింగా మూవీలో. సార్ అంటే ఇప్పుడు మీరు తమిళనాడులో ఎక్కువ ఉంటారు కాబట్టి ఓవరాల్ సౌత్లో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను చూశాను మోహన్ బాబు గారి ఇంటికి కూడా మీరు వచ్చారు శ్రీమంతం ఆ టైంలో, నేను చూశాను. బట్ మీతో మాట్లాడలేకపోయాను కదా. ఫ్రెండ్స్ కాదు, బ్రదర్ లాగా ఉంటారు. బట్ మాకే ఇంత ఎక్సైటెడ్గా ఉంటుంది, ఇంత అసలుకి ఒక తెలియని హ్యాపీనెస్. ఏంటి ఇలా చెప్తున్నారు, థియేటర్లో హీరో వచ్చినప్పుడు ఎలా విజిల్ చేస్తారో మీరు వచ్చినప్పుడు కూడా అలానే విజిల్ చేస్తారు. ఈ హీరోస్ది ఎలా ఉంటుంది మీతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు, ఏం చెప్తారు? బాగానే ఉంటుంది. నేనేమో సార్ అంటే వాళ్ళ షూటింగ్ కానీ వాళ్ళు టోటల్గా డిఫరెంట్ అనమాట. మనం వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాము, నేను ఒక స్క్రీన్ మీద వస్తాను, ఒక టేక్ 2 టేక్లు అయిపోద్ది. అది రియల్గా యాక్టర్ చేసేది, సినిమా యాక్టర్స్ చేసేది రియల్గా చాలా షూటింగ్ స్పాట్లో మీరు ఉంటే మీకు చూస్తారు, ఎన్నిసార్లు టేక్ అట్లా ఇట్లా. ఇట్స్ నాట్ ఏ ఈజీ వర్క్. అది ఒక ఛాలెంజ్, అది వాళ్ళ బ్లడ్లో ఉంది. వాళ్ళంతా కష్టపడి మనం అనుకుంటాం సినిమాలో చూసినప్పుడు ఏముంది, ఆయన పాట పాడినారు, పైనుంచి జంప్ చేసినారు, బాక్సింగ్ చేసినారు, ఆయన కొట్టినారు, ఇట్ని కూడా. ఇది రియల్ కాదు, చాలా కష్టం ఉంది దాంట్లో. ఒక్కొక్క యాక్షన్ చేసినప్పుడు ఒక్కొక్క షూటింగ్ మీరు స్పాట్లో చూస్తే ఫైట్ సీన్లు కానీ ఏదైనా కానీ వెరీ 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 హార్డ్ వర్కింగ్. నేను అందరి గురించి చెప్తున్నా, చాలా హార్డ్ వర్కింగ్. అది మనం అనుకునేలాగా బయట చూస్తాం సినిమాలు చూసినప్పుడు వాళ్ళకి ఏముంది అనుకుంటాం, కానీ రియల్గా దే విల్ స్ట్రగల్ లాట్. ఒకసారి వెయిట్ పెంచాలంటారు, ఒకసారి తగ్గించాలంటారు, మళ్ళీ 6 ప్యాక్ అంటారు, మళ్ళీ 4 ప్యాక్ చేయమంటారు. అది నా ప్రాబ్లమ్స్. ఇప్పుడు అందరూ ఇంట్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూసేది గోల్డ్ రేట్ ఇవాళ ఎంత ఉందని. ఇప్పుడు కామన్ అయిపోయింది, లేడీస్కే కాదు జెంట్స్కి కూడా కామన్ అయిపోయింది. ఏంటి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందా, ఇంత రేట్ పెరుగుతుంది ఏంటి రోజు రోజుకి అనే ఒక ఇదైపోయింది సార్. ఏంటి గోల్డ్ రేట్ ఇంత పెరగటానికి కారణం? నేను ఈ విషయం మీకు నాకు తెలిసి నేను చాలా ఇంటర్వ్యూల్లో చాలా సంవత్సరం ముందు చెప్పిన. గోల్డ్ రేట్ వచ్చేసి సార్ ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు ఉండే రేటు కూడా చీపే అనుకోండి. ఎందుకంటే తగ్గినా కూడా కొంచెం తగ్గద్ది, 5% 10% తగ్గుద్ది, మళ్ళీ ఎక్కింది 20%. 20% ఎక్కినప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 10%. సో ఆ 10% అనేది గ్రోత్ ఉంటానే ఉంది. మీరు కరోనా ముందు నేను కిలోలో చెప్తున్నాను, 39 lakhs to 40 lakhs ఉండింది. ఓకే.
ఆ లాక్డౌన్ పీరియడ్లో. దాని తర్వాత 69 పోయింది. ఈరోజు కూడా 67, 68 ఉంది. పా సో 20% ఇంక్రీజ్ అయినట్టు అనమాట. సో గోల్డ్ అనేది ఫ్యూచర్లో మీరు అంటే లాంగ్ టర్మ్లో చూస్తే ఇంకా గ్రామ్కి రేట్ 10,000 ఇస్తే ఒక గ్రామ్ ఇచ్చేటట్టు ఉంటుంది. సో ₹1,00,00,000 అయిపోతుంది. ఎప్పటి వరకు రావచ్చు సార్ అది? అది సార్ మీరు నాకైతే రావచ్చు వస్తానే ఉంది కదా, చూస్తూనే ఉన్నాం కదా. లాస్ట్ 2-3 ఇయర్స్లోనే మీరు చూడండి, 40 లక్షలది 60 లక్షల దగ్గరికి పోయింది. ఇంకా 60 నుంచి ఇంకా 40 కదా పెరగాల. సో అది కూడా పెరిగింది, స్లోగా పెరిగింది, 100% పెరిగింది.